అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి సవాల్ విసరడం జరిగింది. ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో జరిగినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి నియామకాలపై సిబిఐ విచారణకు మేము సిద్ధం, ఏదైతే ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సిపై వస్తున్నటువంటి ఆరోపణలపై సిబిఐ విచారణకి మీరు సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిబిఐ విచారణకి సిద్ధమా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది, అది స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి కాల్ లెటర్ ఇవ్వకుండా అతను ఇంటర్వ్యూకి రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మీరు కాల్ లెటర్ ఇవ్వకుండా ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వస్తాడు? అతని లాగిన్ బ్లాక్ చేసింది ప్రభుత్వం కాదా? ఆ విషయాన్ని అతను కోర్టులో సమర్పించినటువంటి అఫిడవిట్ వేయడం జరిగింది, అది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో 372 నియామకాలు స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఇచ్చారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ ప్రభుత్వంపై 372 పోస్టులు కూడా అక్రమంగా నియమించారు అని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఆరోపించడానికి రీజన్ ఏంటి? ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 4 ఉందో, జీవో నెంబర్ 47 ఉందో, ఎటువంటి క్వాలిఫైడ్ టెస్టు లేకుండా డైరెక్ట్గా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ తోటి మీరు ఏదైతే నియామకాలు చేశారో అవి ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే, ఈరోజు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఏదైతే ఉందో, ఈ 2 జీవోల్ని కూడా మీరు ఎవరికైతే ఇవ్వాలనుకున్నటువంటి 372 స్పోర్ట్స్ కోటాలో సంబంధించినటువంటి డిఎస్సి నియామకాలు ఉన్నాయో, పోస్టింగ్స్ ఉన్నాయో, అవి అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి జీవో నెంబర్ 4ని 47ని కూడా రద్దు చేసి జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 యొక్క సారాంశం ఏంటి? క్వాలిఫైడ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆ జీవోల్ని రిలీజ్ చేశారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కోటాకి రిటర్న్ టెస్ట్ అవసరం లేదు, క్వాలిఫైడ్ టెస్ట్ అవసరం లేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఎందుకు జీవో నెంబర్ 4ని, జీవో నెంబర్ 47ని రద్దు చేశారు? మళ్ళీ కొత్తగా జీవో నెంబర్ 23ని, జీవో నెంబర్ 56ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరే ఎందుకు తోసిపుచ్చారు? మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకు అనంటే, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారాగా తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటూ ఏదైతే జీవో నెంబర్ 23ని, 56ని తీసుకురావడం జరిగింది. చాలా తెలివిగా ముందుగా ప్లాన్ ప్రకారం 4ని, 47ని తీసుకొచ్చి మీకు నచ్చినటువంటి వ్యక్తులకి 372 మందికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి జీవో నెంబర్ 23ని, 56ని తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం అవునా కాదా? మీరు తీసుకున్న నిర్ణయాన్ని మీరే తోసిపుచ్చారు అని అంటే తప్పు జరిగిందనే కదా. మరి ఆ జీవో తప్పు అయినప్పుడు ఆ తప్పుగా తీసుకొచ్చినటువంటి ఆ జీవో ద్వారా జరిగినటువంటి నియామకాలు కూడా తప్పు జరిగినట్టే కదా. మరి ఆ జీవోను మార్చి కొత్త జీవోలు తీసుకొచ్చినప్పుడు ఆ 372 పోస్టుల మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుమానాలు అనేవి ఇంకాస్త పెరిగాయి. ఖచ్చితంగా ఏంటి అని అంటే, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ద్వారాగా 372 మందికి కూడా స్పోర్ట్స్ కోటాలో నియామకాలు ఇచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తీసుకొచ్చినటువంటి పివి సింధుతోటి మీరు నియమించిన 372 పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఇచ్చినటువంటి నియామకాలని పోల్చడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 నియామకాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని ఈరోజు డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకి మీరు సిద్ధమా అని అడుగుతున్నారు.
దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు కూటమి ప్రభుత్వం పారిపోయింది? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరూ కూడా సవాళ్ళు ఎందుకు స్వీకరించట్లేదు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, ఆరోపణకి ప్రతి ఆరోపణ అనేది సమాధానమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉండి సిబిఐ విచారణ అడగట్లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఈరోజు మీరు అధికారంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధమని సవాల్ విసిరారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ధైర్యం. ఆయన హయాంలో జరిగినటువంటి ఏ నియామకాల్లో కూడా ఏ ఉద్యోగాల్లో కూడా ఇంత కూడా రవ్వంత కూడా అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు అన్నది స్పష్టంగా ఈరోజు కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. ఎందుకనంటే 1,30,000 సచివాలయ ఉద్యోగాలు తీశారు. ఒక్క ఆరోపణ వచ్చిందా? ఒక్క ఆరోపణ మీ కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా ఒంటి కాళ్ళ మీద లేచే పవన్ కళ్యాణ్ గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి గ్రూప్ 1 నియామకాల మీద అయినా సరే, అలాగే సచివాలయ ఉద్యోగ నియామకాలపైన అయినా సరే ఒక్క ఆరోపణ చేసేటువంటి ధైర్యం చేశారా అని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి 16,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ 2025 డిఎస్సి నోటిఫికేషన్, మీరు నియమించినటువంటి నియామకాలు 372 స్పోర్ట్స్ కోటాలో మీరు తీసుకొచ్చినటువంటి నియామకాలు, మీరు చేసినటువంటి నియామకాలు పూర్తిగా అవినీతిమయం. ఈరోజు ఆడియోలు బయటకు వచ్చాయి, వీడియోలు బయటకు వచ్చాయి. 14 లక్షలు పలికింది అని చెప్పేసి ఆరోపణలు వచ్చినా కూడా ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఈరోజు పేపర్ లీక్ అయింది. అలాగే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో తప్పు జరిగింది అని చెప్పి ఇంత స్పష్టంగా ఆధారాలు మేము చూపిస్తున్నాం. గతంలో మా హయాంలో జరిగినటువంటి ఏ ఒక్క అదే గ్రూప్ 1 అయినా సరే, అలాగే ఏదైతే సచివాలయ ఉద్యోగాలైనా సరే ఒక ఆరోపణ చేయగలరా? పేపర్ లీక్ అయిందని కానీ, లేకపోతే కొత్త ఏవో జీవోలు తీసుకొచ్చేసి ఆ జీవోలు నియామకాలు అయిపోయిన తర్వాత రద్దు చేయడం కానీ, లేకపోతే ఇంకా ఏమైనా దాని మీద బేరసారాలు జరిగినటువంటి ఆరోపణలు కానీ ఒక్క ఆరోపణ మీరు చెప్పగలరా? ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రూప్ 1కి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారాగా 78 నోటిఫికేషన్స్ ఇచ్చి 6,296 ఉద్యోగాల్ని నియామకం చేయడం జరిగింది. ఒక ఆరోపణ వచ్చిందా? ఏదైతే మీరు ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి గ్రూప్ 1కి సంబంధించి కూడా హైకోర్టు ఆదేశాలతోటే మెయిన్స్ కానీ, మూల్యాంకనం కానీ, ఇంటర్వ్యూలు కానీ, ఎంపిక ప్రక్రియ కానీ హైకోర్టు ఆదేశాలతో జరిగిందన్న విషయం మీకు తెలీదా? ఈరోజు డిఎస్సిపై అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తుంటే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని ప్రత్యారోపణ చేస్తున్నారు. ఆరోపణకి ప్రత్యారోపణ అనేది సమాధానమా? ఇదేనా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నది? కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగం కాదా? కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించడం కాదా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళకి రిమాండ్ విధించాము, తర్వాత బెయిల్పై వచ్చారు అని చెప్పేసి నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇది ప్రజల్ని తప్పు పట్టడం కాదా? వాళ్ళు స్టేషన్ బెయిల్ తోటే బయటకు వచ్చేసారనేది ఈరోజు బయటపడింది కదా. అంటే ప్రతిసారి కూడా అబద్ధాలు, అవాస్తవాలు, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప ప్రజలకు వస్తున్నటువంటి ఏదైతే ఈ వీళ్ళు నియమించినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి ఆరోపణలకి ప్రజలకు ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోయింది, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో నియమించినటువంటి 372 పోస్టులు కూడా ఆరోపణలు వాస్తవమే, అక్రమం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో సిబిఐ విచారణ జరిపించండి, సిబిఐ వాళ్ళకి లేఖ రాయండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీకు నిజంగా పారదర్శకంగా మీరు నియామకాలు చేస్తే ఈరోజు సిబిఐ విచారణకి ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ విచారణకి లేఖ రాయడానికి ఎందుకు భయపడుతున్నారు? గ్రూప్ 1 మీద మరి ఆరోపణలు చేశారు, మా హయాంలో అక్రమాలు జరిగాయని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐకి రెడీ ఎంక్వైరీకి, రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి దమ్ముంటే.